రైట్స్ ఆల్రెడీ మనము లాస్ట్ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. లైక్ ఇన్ కంట్రోల్ స్టేట్మెంట్ we have conditional statement and looping statement. So now today we are going to discuss about looping statement. Okay, so first we need to understand that like what exactly looping and why we need looping and how looping statement will actually work. Okay, and where actually it will help us in the development. So we need to understand all these concepts. So before that, I think already we are perfect in conditional statement. So because looping statement is completely dependent on the conditional statement, try to understand. Okay, so this is the exact and perfect concept after learning of the conditional statement, starting looping is a perfect flow. So here just imagine what exactly looping statement, right? Simply you can say loop allows to execute a block of code repeatedly. For example, as we know already conditional statement, so based on the condition it is going to execute a block, right? For example, this is what actually a condition, and I can write a block of code here. If the condition is true, it will enter inside the block and it will start executing all these lines, right? మనకి వన్స్ కండిషన్ అనేది ట్రూ అయితే మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఈ యొక్క లైన్స్ ఆఫ్ ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్స్ వాట్ యాక్చువల్లీ కండిషనల్ స్టేట్మెంట్, రైట్? బట్ వాట్ యాక్చువల్లీ లైక్ లూపింగ్ స్టేట్మెంట్ ఈస్, లూపింగ్ స్టేట్మెంట్లో ఏమవుతుంది అంటే ఒకవేళ మీరు ఒక పర్టికులర్ బ్లాక్ ఏదైతే ఉందో అంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఇది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి. బట్ కండిషనల్ స్టేట్మెంట్లో ఏమవుతుంది, వన్స్ ద కండిషన్ ఇస్ ట్రూ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అండ్ ఇట్ విల్ స్టాప్. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇది ఏం చేస్తుంది, ఈ లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ నెక్స్ట్కి మూవ్ అయిపోతుంది అండ్ అంతే, ఇంక ఇది ఆపేస్తుంది. ఇంక దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడం అలా ఏమి ఉండదు, రైట్? బట్ ఇక్కడ లూపింగ్ అనేది అలా కాదు. ఇది ఏమవుతుంది అన్నట్లయితే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ అంటిల్ ఏ కండిషన్ బికమ్స్ ఫాల్స్. అంటే ఎలా అయితే ఇక్కడ మనం కండిషన్ ఇచ్చామో మనం లూపింగ్ స్టేట్మెంట్లో కూడా కండిషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏమవుతుంది అన్నట్లయితే రిపీట్ అవుతానే ఉంటుంది, అంటే ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది అనమాట. దట్స్ వాట్ యాక్చువల్లీ లూపింగ్ స్టేట్మెంట్. లూప్ అంటేనే ఏంటి, తిరగడం. సో ఆ కండిషన్ అంటే సేమ్ లైక్ కండిషనల్ స్టేట్మెంట్ ఎలా అయితే మనం ఒక కండిషన్ ఇచ్చి ఈ కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవ్వమంటాము, లూపింగ్ స్టేట్మెంట్లో కూడా అంతే. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం ఏం చేయొచ్చు, we can execute, we can print or we can execute this particular block repeatedly. అంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం ఏం చేయొచ్చు అంటే ఆ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ అనేది చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. దట్స్ వాట్ యాక్చువల్లీ లూపింగ్ స్టేట్మెంట్. ఓకే, సో జస్ట్ ఇమాజిన్ ఐ వాంటెడ్ టు ప్రింట్ ఆల్ లైక్ న్యాచురల్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 100. మీకున్న ఐడియా ప్రకారము అంటే ఇప్పుడు దాకా మీకున్న నాలెడ్జ్ ప్రకారము మనము 1 to 100 నంబర్స్ని మనము కన్సోల్లో ప్రింట్ చేయాలి. 1 to 100 1 to 100ని మనము ఒకవేళ కన్సోల్లో ప్రింట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము, కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి 1 అని చెప్పేసి రాస్తాం. సేమ్ అలానే 2, 3, 4 up to that number whatever, right? That can be either 500 or 5000. లైక్ అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, 500 అయితే 500 టైమ్స్, 5000 అయితే 5000 టైమ్స్ కన్సోల్ డాట్ లాగ్ అనే ఈ యొక్క లైన్ మీరు రాయాలి. ఎన్నిసార్లు రాయాలి, మీకు ఎన్నిసార్లు అవుట్పుట్ కావాలంటే అన్నిసార్లు రాయాలి. అది 100 టైమ్స్ అయితే 100 టైమ్స్ మీరు కన్సోల్ రాయాలి, 1000 టైమ్ అయితే 1000 టైమ్స్ మీరు కన్సోల్ అనేది రాయాలన్నమాట. సో అది దీని మీనింగ్. ఓకే, బట్ ఇక్కడ లూపింగ్ అనేది ఏం చేస్తుంది అన్నట్లయితే మనము లైక్ అన్నిసార్లు రాయకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎలా అంటే మనకి ఇక్కడ ఫస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం అదే అర్థం చేసుకోవాలి అండ్ దాని తర్వాత మనం ఏం చేద్దాము అన్నట్లయితే లైక్ యూ కెన్ గో విత్ లైక్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో అసలు ఫస్ట్ మనకి ఈ యొక్క లూప్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. జనరల్గా మనకి లూప్ ఎలా వర్క్ అవుతుందంటే దీనికి మల్టిపుల్ స్టేజెస్లా ఉంటాయి.
ఫస్ట్ మనకి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ది. అండ్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి కండిషన్ ఉంటుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ చెక్ చేసుకుంటుంది. అండ్ ఒకవేళ వన్స్ మన కండిషన్ ట్రూ అయితే కోడ్ ఎగ్జిక్యూట్ ఆర్ కోడ్ రన్ అవుతుంది. అండ్ ఆ కోడ్ రన్ అయిన తర్వాత ఇక్కడ మన కండిషన్కి ఒక వాల్యూ ఇస్తాము, ఆ వాల్యూని మళ్ళీ అప్డేట్ చేసుకుంటుంది. ఎందుకు అన్నట్లయితే అప్డేట్ చేయకపోతే ఒక్కసారి అది కనుక ట్రూ అయ్యింది అంటే మనకి అది ఇంకా ఇన్ఫైనైట్ టైమ్స్ ట్రూ అవుతానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఈజ్ లెస్ దెన్ 5 అనేసి నేను చెప్పాను. సో 1 ఈజ్ లెస్ దెన్ 5 అనేది ఏంటి మనకి ఇక్కడ ట్రూ. ఇప్పుడు ఇదే కండిషన్ నువ్వు 100 టైమ్స్ చెక్ చేసినా, 1000 టైమ్స్ చెక్ చేసినా, 10,000 టైమ్స్ చెక్ చేసినా ట్రూనే అవుతుంది. సో వీ హ్యావ్ టు అప్డేట్ దిస్ వాల్యూ. అంటే ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేస్తామంటే అప్డేట్ చేసుకుంటాం అన్నట్టు. ఎందుకు అంటే మనం ఎన్నిసార్లు ఇది రిపీట్ అవ్వాలో దాన్ని బట్టి, ఆ రిక్వైర్మెంట్ని బట్టి మనం వాల్యూ అనేది అక్కడ ఇస్తాము, అది మనం తర్వాత మాట్లాడదాము. సో ఈ యొక్క వాల్యూని మనం అప్డేట్ చేసుకుంటాము. సో అప్డేట్ చేసినప్పుడు ఏమవుతుంది, వాల్యూ అనేది 1 కాస్త 2 అవుతుంది, అంటే ఇంక్రిమెంట్ చేస్తాము. సో 2 ఈజ్ లెస్ దెన్ 5 మళ్ళీ ట్రూనే కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ అప్డేట్ వాల్యూ అంటే 3 ఈజ్ లెస్ దెన్ 5 మళ్ళీ. సో కండిషన్ ట్రూ కదా, మళ్ళీ ఏం చేస్తుంది, కోడ్ రన్ అవుతుంది, అప్డేట్ వాల్యూ. ఒకవేళ అప్డేట్ వాల్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, స్టార్ట్. మళ్ళీ ఇదే ప్రాసెస్ ఏమవుతుంది అంటే రిపీట్ అవుతుంది, ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది అనమాట. సో అంటిల్ ఎప్పుడు, కండిషన్ ఇందాక చెప్పాను కదా, సో అంటిల్ ద కండిషన్ బికమ్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది అనమాట. 3 తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 4, మళ్ళీ 4 ఏం చేస్తుంది, చెక్ చేసుకుంటుంది. అలానే మళ్ళీ 5 ఈజ్ లెస్ దెన్ 5. సో అప్డేట్ అవుతుంది వాల్యూ. 4 తర్వాత మళ్ళీ 5 వస్తుంది, అప్డేట్ అయ్యింది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది, కండిషన్ చెక్ అంటే 5 ఈజ్ లెస్ దెన్ 5. కండిషన్ ట్రూనా ఫాల్సా, ఫాల్స్. సో ఫాల్స్ అంటే ఏం చేయాలి, ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది, లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇది యాక్చువల్గా లూపింగ్ యొక్క ఫ్లో అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి లూప్స్లో అంటే మనకంటే జావా స్క్రిప్ట్లో యూజువల్గా ఒక 4 ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనకి ట్రెడిషనల్ జావా స్క్రిప్ట్ అని ఉంటుంది. సో ట్రెడిషనల్ జావా స్క్రిప్ట్లో మనకి ఫర్ అంటే ఫర్ లూప్ అనమాట. లైక్ ప్లీజ్ మేక్ ఇట్ నోట్ వైల్ డూ వైల్. ఇవి మనకి ట్రెడిషనల్ జావా స్క్రిప్ట్లో ఉండే లూప్స్ అనమాట. ట్రెడిషనల్ అంటే లైక్ మనకి బేసిక్ నార్మల్ ఉండే జావా స్క్రిప్ట్. బట్ మనకి జావా స్క్రిప్ట్లో ఒక స్పెషల్ ఫీచర్ ఉంటుంది, లైక్ ES6 అని చెప్పేసి, అంటే లైక్ ఎక్మా స్క్రిప్ట్ 6 అనేది అదొక వర్షన్ లాగా అనమాట. సో దాంట్లో అంటే లైక్ ఫస్ట్ మనకి ఇనీషియల్గా ఉన్న లైక్ లూపింగ్ టైప్స్ ఏమో ఇవి, దాని తర్వాత మనకి యాడ్ చేసింది వేరే అనమాట. ఫర్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇవన్నీ వర్క్ అవుతాయి మనకి. ఫర్ ఆఫ్, ఫర్ ఇన్, ఫర్ ఈచ్. ఇది యాక్చువల్గా మనకి మెథడ్ అనమాట, అరే మెథడ్. మనం అరేలో యూజ్ చేస్తాము, అంటే లైక్ మనం డేటా టైప్స్ మాట్లాడుకున్నాం కదా, సో దాంట్లో మనకు అరేస్ ఉంటుంది, సో దానికోసం యూజ్ చేసుకుంటాము. ఓకే ఫైన్. సో ఇవి మనకున్న లూప్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాము అన్నట్లయితే స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క లూప్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనము చెక్ చేద్దాము, రైట్. బట్ మీరు ఏ లూపింగ్ తీసుకున్నా కానీ the flow, the syntax, the flow which I told you, like start, checking condition, execute or run the code, and update value, and repeat until condition become false. That is a common thing in all type of loops. I hope you understand. Okay, so let's start about for loop, as I told you first one. సో ఇక్కడ మనము ఫస్ట్ ఏం చేయాలంటే లైక్ సింటాక్స్ అర్థం చేసుకోవాలి, లైక్ ఎలా మనం రాయాలి అని చెప్పేసి. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఈజ్ యాక్చువల్లీ ఎ కీవర్డ్. యాజ్ ఐ టోల్డ్ యూ ఇనిషియల్లీ, కీవర్డ్స్ ఈజ్ అ కాన్సెప్ట్ వేర్ వీ కెన్ యూజ్ ఇన్ అవర్ డైలీ క్లాస్. ఫర్ అనేది ఒక లూప్, లైక్ కీవర్డ్ అనమాట. సో లైక్ హౌఎవర్ ఇఫ్ ఈస్ ద కీవర్డ్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ బేస్డ్ ఆన్ ది కండిషన్. కండిషన్ ట్రూ అయితే మనకి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎలా అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, సేమ్ లైక్ ఫర్. For is also a keyword, it will execute, or there is a syntax you need to follow for this keyword, and it will check the condition, and if the condition is true, it will enter into the block and it will execute that block, and it will back to the like value, and again it will check the condition. సో ఇప్పుడు ఇఫ్ అనే కీవర్డ్ వర్క్ చేసినట్టు ఫర్ వర్క్ చేస్తుందా అంటే చేయదండి. ఫర్ చేసినట్టు ఇఫ్ చేస్తుందా అంటే చేయదు. యాజ్ ఐ టోల్డ్ యూ,
keywords are the reserved words, and each keyword it has a specific purpose and special meaning. ఒక్కొక్క కీవర్డ్కి ఒక స్పెసిఫిక్ పర్పస్ అనేది ఉంటుంది, అండ్ ఆ పర్పసే చేస్తుంది, ఆ పనే చేస్తుంది కానీ వేరే పని చేయదు. రిమెంబర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ అనేది ఒక కీవర్డ్. సో మన సింటాక్స్ నేను చెప్తున్నాను. ఇలా మనం ఫర్ కీవర్డ్ ఇచ్చేసి ఫస్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ నీడ్ టు డూ, యూ నీడ్ టు ఇనిషియలైజ్ సమ్ వాల్యూ. దీన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. అండ్ నెక్స్ట్ వీ నీడ్ టు రైట్ ద కండిషన్ బై సపరేటింగ్ విత్ సెమీ కాలన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం సెమీ కాలన్ రాయాలి, అండ్ ఇక్కడ మనం కండిషన్ ఇస్తాము. అండ్ దెన్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద update which means as I told you update value, that one, and you have to write the block of code. ఇక్కడ మనం బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం. సో ఇక్కడ మీరు ఇచ్చిన వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇనిషియలైజేషన్ అంటే లైక్ మన వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి, లేకపోతే ఆల్రెడీ నువ్వు క్రియేట్ చేసుకొని అంటే ఎక్కడైనా డిక్లేర్ చేసుకొని ఇక్కడ నువ్వు ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని నేను చెప్తున్నాను. అంటే లైక్ ఇనిషియలైజేషన్ ఆర్ ఇనిషియల్ వాల్యూ ఐ టేక్ యాజ్ అ 0, or you can take 1 or whatever you want. I mean that's based on the లాజిక్ని బట్టి మనం తీసుకోవాలి. నేను అది అంటే లైక్ మీకు ఒక డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను. నేను ఇనీషియల్గా వాల్యూ 0 తీసుకుంటున్నాను. ఓకే, అండ్ ఐ నీడ్ టు రైట్ ద కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐ వాంట్ టు గెట్ లిస్ట్ ఆఫ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10 వాల్యూస్ని తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, ఒకవేళ మీకు 0 నుంచి కావాలి అంటే మీరు 0 ఇవ్వచ్చు, అండ్ లేదు నాకు 0 అవసరం లేదు అంటే లైక్ వేర్ యూ వాంట్ టు స్టార్ట్, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అట్ 1 దగ్గర నుంచి మీకు వాల్యూస్ కావాలంటే ఎస్ యూ కెన్ స్టార్ట్ ఇనిషియలైజేషన్ ఆర్ ఇనిషియల్ వాల్యూ ఫ్రమ్ ది 1. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద కండిషన్. సో వాట్ ఐ కెన్ ప్రొవైడ్ ద కండిషన్ అంటే కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు నాకు అవుట్పుట్ కావాలి అంటే నేను ఏం చేస్తాను, ఐ వాల్యూ 10 కన్నా తక్కువ అంటాను. సో దట్ కండిషన్ ఇస్ నథింగ్ బట్ ఐ ఈజ్ లెస్ దెన్ 10. అండ్ నెక్స్ట్ ఐ కెన్ ఇంక్రిమెంట్ దిస్ ఇనిషియల్ వాల్యూ. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఆపరేటర్స్ మాట్లాడుకున్నప్పుడు 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయనేసి చెప్పాను, యూనరీ, బైనరీ, టెర్నరీ. ఇలాంటి లూపింగ్ స్టేట్మెంట్లో మనకి యూనరీ ఆపరేటర్స్ అనేది హెల్ప్ అవుతాయి అనమాట. యూనరీ ఆపరేటర్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, యూనరీ, బైనరీ, టెర్నరీ మనం దేని బేస్ చేసుకొని డివైడ్ చేస్తాము అంటే మనకి ఆపరేటర్ లైక్ ఆపరెంట్స్ అనేసి ఉంటుందని చెప్పాను, రైట్? ఆపరేటర్, ఆపరెంట్స్. When you have a single operand to perform an operation, that is actually called unary operator. When you have 2 operands to perform an operation, that is nothing but binary operator, right? So అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే a plus b, here a and b are called actually operands. వీటిని మనం ఆపరెంట్స్ అంటాము. అండ్ అడిషన్ ప్లస్ ఈ సింబల్, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆపరేటర్, రైట్? And to perform addition operation we do use this operator, and we are going to add these 2 values, right? Same like here, you have 2 operands, so you can call this is binary operator because we have 2. And when you have only a single operand like this a plus plus, we have only a single operand, so then you can call it a unary operator. Okay, and as I told you previously while we are discussing about the operators, so I told you already that ternary operators, how it works, and we'll learn again, okay, with the concepts. సో దీన్ని మనం యూనరీ ఆపరేటర్స్ అంటాము. ఇక్కడ ఏమవుతుంది అంటే యూ కెన్ రైట్ వాట్ ఆర్ ద బ్లాక్. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పేసి ఐ వాల్యూ ప్రింట్ చేస్తా. ఐ అంటే ఏంటి, ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 అంటే ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్తున్నాను, దాని తర్వాత నేను ప్రోగ్రామ్ మళ్ళీ రాస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుంది, వన్స్ మీరు ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫర్ అనే కీవర్డ్ చూడగానే అర్థమైపోద్ది అనమాట మన ఇంటర్ప్రిటర్కి, ఓకే యూజర్ లూపింగ్ అనే కాన్సెప్ట్ రాస్తున్నాడు, ఇక్కడ ఫర్ అనే కీవర్డ్ యూజ్ చేశాడు అంటే యూజర్ ఈ సింటాక్స్ ఫాలో అవ్వాలి. ఏ సింటాక్స్ ఫాలో అవ్వాలి, అతను ఖచ్చితంగా ఇనిషియలైజేషన్ అనేది చేయాలి, కండిషన్ రాయాలి, అండ్ కండిషన్ ట్రూ అయితేనే నేను లోపలికి ఎంటర్ అవుతాను అండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. వన్స్ ఇదంతా లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ రాసినవి, అవి 5 అయినా 10 అయినా 20 అయినా 2 లైన్స్ అయినా 1 లైన్ అయినా అదంతా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను, వాల్యూ అప్డేట్ చేయాలి. సో దట్ అప్డేట్కి కూడా ఒక వాల్యూ ఇవ్వాలి యూజర్, అది ఏదైతే ఆయన అప్డేట్ చేయమంటాడో నేను అలానే చేస్తాను అని చెప్పేసి. వన్స్ ఆఫ్టర్ అప్డేటింగ్ ద వాల్యూ అగైన్ దిస్ వాల్యూ విల్ అప్డేట్ అండ్ ఇట్ విల్ రిపీట్ ది సేమ్. సో మళ్ళీ it will check the condition again, and if the condition is true it will enter into the block and it will again execute the code.
and after completion of the code execution it will again go to update the value, and the same process will repeat until the condition become false. ఇక్కడ మన కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి స్టార్ట్, దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది, దాని తర్వాత కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత అప్డేట్ వాల్యూ అవుతుంది, అండ్ మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది ఎప్పుడు దాకా కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు, రైట్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఇనిషియలైజేషన్ అంటే నేను ఫస్ట్ ఒక వాల్యూ తీసుకున్నాను, ఐ వాల్యూ 1 అంటే నాకు 1 దగ్గర నుంచి ప్రింట్ అవ్వాలి, అట్లా 1 2 3 అప్ టు 10, అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఐ వాల్యూ కంపారిజన్ 10తో చేసుకున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేయాలి అన్నట్లయితే ఇనిషియలైజేషన్ అంటే ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ నేను తీసుకున్నాను ఐ యాజ్ అ 1, అండ్ ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటున్నాను. సో 1 ఈజ్ లెస్ దెన్ 10 అంటే కండిషన్ 2నే కదా. వన్స్ కండిషన్ 2 అయితే ఏమవ్వాలని చెప్పాను, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పాను. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో నేను ఏం చేశాను, ఓన్లీ ఒక లైన్ మాత్రమే రాశాను, దట్ ఈజ్ నథింగ్ బట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ. సో ఐ విచ్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ 1. సో ఇక్కడ నాకు ఏమవుతుంది, ఫస్ట్ 1 అనే ఒక వాల్యూ మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది, ప్రింట్ అయిపోద్ది, రైట్? ఓకే, వన్స్ మనకు 1 అనేది వాల్యూ ప్రింట్ అవ్వగానే మనకి ఏమవుతుంది, అప్డేట్కి వెళ్ళిపోద్ది. అప్డేట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ అప్డేట్లో మనం ఏం చేస్తాము, ఐ ప్లస్ ప్లస్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, ఐ ప్లస్ ప్లస్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1. అంటే ఐ అనే ఒక వాల్యూకి అంటే యాడ్ అండ్ అసైన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ అలానే వర్క్ అవుతుంది అనమాట. కాకపోతే ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 1 అంటే దీని మీనింగ్ ఏంటంటే సేమ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1. ఇదేంటి, అసైన్మెంట్ ఆపరేటర్ విచ్ ఇస్ నథింగ్ బట్ యాడ్ అండ్ అసైన్. ఇక్కడ అసైనింగ్కి ఒక వాల్యూ కాదు, నువ్వు 10 అయినా ఇవ్వచ్చు, 100 అయినా ఇవ్వచ్చు, 1000 అయినా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అంటే ఇట్ విల్ ఇంక్రిమెంట్ ఓన్లీ 1, ఇట్ విల్ ఇంక్రీజ్ ద వాల్యూ బై 1 ఓన్లీ, అంతకుమించి ఎక్కువ అది చేయదు అనమాట. బట్ యాడ్ అండ్ అసైన్లో యూ కెన్ యాడ్ వాట్ ఎవర్ ద వాల్యూ, ఎంత వాల్యూ అయినా చేయొచ్చు. సో దట్ మనం ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ యూజ్ చేసాము యూనరీ ఆపరేటర్కి, అప్పుడు ఏమవుతుంది, ఐ వాల్యూ, సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 అంటే ఐ వాల్యూ ఆల్రెడీ ఎంత ఉంది 1 ప్రీవియస్, సో 1 ప్లస్ 1 అంటే 2, అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 2, సో ఇట్ విల్ అప్డేట్ విత్ ద వాల్యూ 2, అండ్ అగైన్ ఇట్ విల్ చెక్ ద కండిషన్ విత్ 2, సో 2 ఈజ్ లెస్ దెన్ 10, అగైన్ ద కండిషన్ ఈజ్ 2, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ వాల్యూ, అంటే 1 తర్వాత 2 ఎగ్జిక్యూట్ అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తుంది, అప్డేట్ అవుతుంది. సో ఎలా, ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఆల్రెడీ ఎంత 2, సో 2 ప్లస్ 1 3, సో ఐ వాల్యూ 3, అండ్ అగైన్ ఇట్ విల్ చెక్ ద కండిషన్ 3 ఈజ్ లెస్ దెన్ 10. Okay, condition 2, again print, okay, print and update the value. So again 3 becomes 4, and again check the condition 4 is less than 10 until you can check. So we can get until like 9 దాకా వస్తుంది వాల్యూ. సో 9 అయిన తర్వాత ఏమవుతుంది, 9 ప్రింట్ అయిన తర్వాత సో అప్డేట్ అవుతుంది వాల్యూ అంటే 10. సో ఇక్కడ మనం ఏం చేసాము, 10 ఈజ్ లెస్ దెన్ 10 అన్నాము, అవునా? సో అంటే కండిషన్ ఏంటి, ఫాల్స్. అంటే ఇప్పుడు నీకు ఏంటి 10 అనేది అవుట్పుట్ రాదు. ఒకవేళ మరి 10 కూడా నాకు రావాలంటే ఏం చేయాలి, కండిషన్ ప్రాపర్గా రాయాలి. సో ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అన్నాం అనుకో, సో 10 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అంటే లెస్ దెన్ అయినా పర్లేదు ఆర్ ఈక్వల్ అయినా పర్లేదు, అంటే ఇక్కడ లెస్ దెన్ అయితే కాలేదు కాబట్టి ఈక్వల్ అయింది కాబట్టి ఓకే ఫైన్ అని చెప్పేసి, అది కూడా కండిషన్ ట్రూనే కదా అని చెప్పేసి మళ్ళీ 10 ఇస్తుంది, అండ్ దాని తర్వాత మళ్ళీ వాల్యూ అప్డేట్ అవుతుంది 11కి. సో 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10, 11 అనేది 10 కన్నా తక్కువ లేదా సమానమైన అయితే ఇది కండిషన్ ట్రూ అయినట్టు. బట్ ఇక్కడ యాక్చువల్గా కండిషన్ ఏంటి, ఫాల్స్. సో ఇదంతా ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది యాక్చువల్గా ఫ్లో అనమాట, మనకి కండిషనల్ లూపింగ్ స్టేట్మెంట్ వర్క్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఒక ఎగ్జాంపుల్ రాద్దాం, సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ let I is equals to for example 1. If you want to start initial values of 1, you can provide 1, and I'm going to check the condition I is less than or equals to for example 10. Okay, initial value is 1 and the condition I'm going to check with the 10, and I'm going to use unary operator, or you can call it is actually increment operator. Okay, unary is the type of the operator, బట్ ఇది ఆపరేషన్ కాల్ ఇంక్రిమెంట్, అంటే ఒక్క వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, దాన్ని మనం ఇంక్రిమెంట్ అంటాము. ఫైన్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఇన్ కన్సోల్ డాట్ లాగ్ వాల్యూ ఐ. ఓకే, సో నౌ జస్ట్ యూ కెన్ చెక్, మనం అనుకున్నట్టు 1 to 10 వచ్చింది. అదే ఒకవేళ మనం ఇక్కడ ఓన్లీ లెస్ దెన్ పెడితే చూడండి 9 దాకా వస్తుంది వాల్యూ.
ఇలా అన్నమాట. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమన్నా లైక్ అర్థం కాలేదంటే ఒకసారి వీడియో మళ్ళీ వినండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ ప్రోగ్రామ్ కాదు, ఇక్కడ మీకు కనపడే ప్రోగ్రామ్ కాదు, ద సింటాక్స్ ఫర్ ఎన్ కీవర్డ్, ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్ అండ్ బ్లాక్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఏదైతే వాల్యూ ఇక్కడ ఉందో ఈ వాల్యూని మనం ఇక్కడే లైక్ ఇనిషియలైజేషన్ ఇవ్వాలి అని రూల్ అయితే ఏం లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే యూ కెన్ ఇనిషియలైజ్ అవుట్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ at I is equals to for example 0 and you can use I as 0. ఇలా కూడా మీరు ఇవ్వచ్చు. సో అదే వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రమ్ 0, ఎందుకంటే నేను 0 ఇచ్చాను కాబట్టి, అండ్ 0 is less than 10 కాబట్టి. ఓకే. అండ్ లేదంటే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఒకవేళ ఇలా కాకపోతే ఓన్లీ డిక్లరేషన్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు, లెట్ ఐ అని చెప్పేసి, అండ్ యూ కెన్ గివ్ ద వాల్యూ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి ఇలా కూడా మీరు ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినా కానీ ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట. అర్థమైందా? సో ఇట్స్ వాట్ యాక్చువల్లీ బేసిక్ లూప్. ఫర్ లూప్ ఇలా ఉంటుంది అనమాట. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లైక్ లూప్, ద కాన్సెప్ట్ అండ్ ద ఫ్లో అండ్ ద పర్పస్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. బట్ సిచ్యువేషన్ బట్టి మనం డిఫరెంట్ రూట్స్ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే. సో ఇక్కడ ఫర్ లూప్ అనేది మనం జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తాము అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనము అంటే లైక్ టేబుల్స్ ఏమైనా ప్రింట్ చేయాలి అన్నప్పుడు, అంటే లైక్ లైక్ ఫిఫ్త్ టేబుల్ నేను ప్రింట్ చేయాలనుకున్నాను, లైక్ 5 into 1 is equals to 5 అని చెప్పేసి ఇలాంటి టేబుల్స్ ఏమన్నా ప్రింట్ చేయాలి అన్నప్పుడు మనము ఫర్ లూప్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. బట్ ఇక్కడ థింగ్ ఏంటి అన్నట్లయితే లైక్ ద ప్రాసెస్ ఈజ్ కంప్లీట్లీ ఫిక్స్డ్ టు నెంబర్ ఆఫ్ ఐటమ్స్. లైక్ ఎన్నిసార్లు ఇక్కడ రిపీట్ అవుతుంది అనేది మనం ఈజీగా చెప్పగలుగుతాం, ఎందుకంటే ఇక్కడ ఒక నెంబర్ అనేది ఉంది కాబట్టి. సో దట్స్ వాట్ యాక్చువల్లీ ఫర్ లూప్. అండ్ నెక్స్ట్ వీ కెన్ గో ద వైల్ లూప్. సో వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాము అన్నట్లయితే వెన్ యూ డోంట్ నో లైక్ ఇన్ అడ్వాన్స్ లైక్ హౌ మెనీ టైమ్స్ ద లూప్ షుడ్ రన్. మనకి ఫర్ లూప్లో యూ కెన్ అండర్స్టాండ్ అండ్ యూ నో హౌ మెనీ టైమ్స్ ఇట్ షుడ్ రిపీట్ ఆర్ ఇట్ షుడ్ రన్. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలనేది నీకు తెలుస్తుంది, ఎందుకంటే నువ్వు కండిషన్ ఇస్తావు కాబట్టి, ఇక్కడ కండిషన్ ఇస్తావు కాబట్టి. సో యూ కెన్ అండర్స్టాండ్ ఓకే దిస్ లూప్ ఈస్ గోయింగ్ టు రిపీట్ నెంబర్ ఆఫ్ టైమ్స్, దట్ కెన్ బి ఎదర్ 10 or 100 or 1000. అక్కడ నువ్వు ఇచ్చే వాల్యూని బట్టి ఇది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద వైల్, నో, it is completely advanced like how many times like you don't know like how many times the loop should run. మనకి ఆ లూప్ అనేది ఎన్నిసార్లు లైక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, రన్ అవ్వాలి అనేది మనం తెలియనప్పుడు వైల్ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. బట్ ఎగ్జిక్యూషన్ ఈజ్ కంప్లీట్లీ కామన్, అంటే లైక్ ఇన్ని టైమ్స్ అంటే లైక్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంతే. ద కాన్సెప్ట్ ఆఫ్ లూప్ ఈజ్ ఎగ్జిక్యూట్ దట్ బ్లాక్ రిపీటెడ్లీ, రిపీట్ అవుతూనే ఉండాలి బ్లాక్, అది కామన్ కాన్సెప్ట్ అనమాట. ఓకే. సో ఇక్కడ వైల్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం అన్నట్లయితే వెన్ ద డెవలపర్ ఆర్ ద వెన్ యూజర్ డోంట్ నో లైక్ హౌ మెనీ టైమ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వాట్ యూ కెన్ సే లైక్ హౌ మెనీ టైమ్స్ నీడ్ టు రిపీట్. ఎప్పుడైతే యూజర్కి తెలియదో ఎన్నిసార్లు తిరగాలి అని చెప్పేసి అప్పుడు మనం వైల్ యూజ్ చేస్తాం. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము లైక్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని మనం యూజర్కి ఒక ఆప్షన్ ఇచ్చాము. ఓకే, యూజర్కి ఒక ఆప్షన్ ఇచ్చాము. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు జనరల్గా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు, లైక్ వన్స్ మన మొబైల్ లాక్ అనేది లైక్ 3 times రాంగ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి 30 seconds అనేది రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాయి, అంటే 30 seconds నువ్వు మళ్ళీ ట్రై చేయడానికి ఛాన్స్ లేదన్నమాట. సో నా జస్ట్ టెల్ మీ వన్ థింగ్, అండ్ మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీ సెల్ఫ్తో. వైల్ అంటే ఇక్కడ ఏమంటున్నాము, కండిషన్ ట్రూ అయితేనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇక్కడ థింగ్ ఏంటి అన్నట్లయితే ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి అనేది మనకి తెలియదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, కొంచెం జాగ్రత్తగా వినండి, ఒకవేళ అర్థం కాదు మళ్ళీ వీడియో రిపీట్ చేయండి. వైల్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ ఒక పర్టికులర్ కోడ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాలో మనకి క్లారిటీ లేనప్పుడు. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ది కండిషన్. అంటే జస్ట్ ఇమాజిన్
నేను ఇక్కడ కండిషన్ ట్రూ అయితేనేమో లైక్ హోమ్ స్క్రీన్కి అలో చేస్తున్నాను. ఒకవేళ ఫాల్స్ అయితే నేను ఏం చేస్తున్నాను అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అలర్ట్ ఒకటి రేజ్ చేస్తాను, లైక్ నువ్వు రాంగ్ ఎంటర్ చేసావు పిన్ అని చెప్పేసి. ఇప్పుడు యాజ్ అ డెవలపర్ నువ్వు చెప్పావు లైక్ 3 టైమ్స్ యూజర్ ఒకవేళ రాంగ్ రిపీటెడ్గా ఎంటర్ చేస్తే నువ్వేం చేస్తావు అంటే అలర్ట్ రేజ్ చేసి లైక్ నువ్వు రాంగ్ ఎంటర్ చేసావు అని చెప్పేసి రెస్ట్ మోడ్లోకి, లేకపోతే ఫస్ట్ టైం నువ్వు అలర్ట్ చేయు లైక్ నువ్వు రాంగ్ ఎంటర్ చేసావు అని చెప్పేసి, లైక్ ఆఫ్టర్ లైక్ 3 టైమ్స్ యూ కెన్ గో విత్ ద రెస్ట్ మోడ్ అని చెప్పేసి నువ్వు రాసావు కోడ్. ఓకే, నువ్వు రాసావు, ఇది బాగానే ఉంది. ఇక్కడ నువ్వు చెప్పగలుగుతావా అంటే యూజర్ ఫస్ట్ టైంకే కరెక్ట్ ఎంటర్ చేస్తాడు, లేకపోతే ఫస్ట్ టైం రాంగ్ ఎంటర్ చేస్తాడు, లేకపోతే సెకండ్ టైం కరెక్ట్ ఎంటర్ చేస్తాడు, లేకపోతే సెకండ్ టైం రాంగ్ ఎంటర్ చేస్తాడని కెన్ యూ ఏబుల్ టు గెస్? ఒక యూజర్ యొక్క మైండ్ సెట్ని, లేకపోతే యూజర్ లైక్ ఎంటర్ చేసేది యాజ్ అ డెవలపర్ ఆల్రెడీ నువ్వు బిల్డ్ చేసి ఇచ్చేసావు, నువ్వు చెప్పగలుగుతావా? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ వాట్సాప్కి ఒక ఐ మీన్ లైక్ ఫీచర్ ఉంది లైక్ వేర్ యూ కెన్ క్రియేట్ సమ్ లాక్. ఓకే, లాక్ అనేది నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మర్చిపోయాను, నువ్వేమో నాకు బిల్ చేసి ఇచ్చావు లైక్ 3 టైమ్స్ దాకా ఇది అలో చేస్తుంది, ఒక 3 టైమ్స్ నువ్వు రాంగ్ ఎంటర్ చేస్తే లైక్ ఒక 1 మినిట్ రెస్ట్ మోడ్లోకి వెళ్తుంది, నువ్వు ఎలాంటి ఐ మీన్ లైక్ ట్రై అనేది చేయలేవు ఆ 1 మినిట్ అని చెప్పేసి. సో నువ్వు యాజ్ అ డెవలపర్ బిల్ చేసి ఇచ్చావు, నేను ఒక యూజర్ అనుకుంటున్నాను, నేనేం చేశానంటే ఇచ్చిన పాస్వర్డ్ నేను మర్చిపోయాను, బట్ ఐ హ్యావ్ కామన్ పాస్వర్డ్స్ అంటే లైక్ ఒక 3 పాస్వర్డ్స్ నాకు కామన్గా ఉన్నాయి. నువ్వు గెస్ చేయగలుగుతావా యాజ్ అ డెవలపర్గా నేను ఫస్ట్ కరెక్ట్ ఎంటర్ చేస్తానా రాంగ్ ఎంటర్ చేస్తానా అని, లేకపోతే సెకండ్ కరెక్ట్ ఎంటర్ చేస్తానా రాంగ్ ఎంటర్ చేస్తానా అని గెస్ చేయలేవు, రైట్? సో వీఆర్ నాట్ షూర్. అంటే అది 3 టైమ్స్ రిపీట్ అవ్వచ్చు, అంటే యూజర్ అనేవాడు మర్చిపోతే 3 టైమ్స్ రాంగ్ ఎంటర్ చేయొచ్చు, 5 టైమ్స్ రాంగ్ ఎంటర్ చేయొచ్చు, అసలు మేబీ కంప్లీట్గా మర్చిపోయి ఉండొచ్చు ఆ పాస్వర్డ్, అంటే 100 టైమ్స్ అని ట్రై చేసినా కానీ స్టిల్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్. అంటే ట్రూ అయితేనే నేను ఏం చేస్తాను, ఒక బ్లాక్లోకి ఎంటర్ చేస్తాను, అంటే ట్రూ అయితేనే నాకు ఇది జరగాలి, ట్రూ అయితేనే నేను హోమ్లోకి ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ లాగిన్ దగ్గర ఉన్న ఫామ్లో నేను ఎప్పుడు అతన్ని లోపలికి ఎంటర్ చేస్తాను, లోపలికి ఎంటర్ అవ్వడం అనేది ఎగ్జిక్యూషన్ అనమాట, ఆ కోడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. అది నాకు ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటిల్ ద కండిషన్ బికమ్ ట్రూ. అంటే లైక్ ఆ కండిషన్ ఏదైతే ఉందో కండిషన్ ట్రూ అయినంత వరకే నేను ఏం చేస్తా, లోపలికి ఎంటర్ చేస్తా. బట్ ఆ కండిషన్ ట్రూ అవ్వకుండా నేను లోపలికి ఎంటర్ చేస్తానంటే చేయనివ్వను. సో ఇక్కడ వైల్ అనేది ఏం చేస్తుంది అన్నట్లయితే కండిషన్ చెక్ చేస్తుంది, అండ్ ఇక్కడ మనకి ఇన్ని టైమ్స్ అన్ని టైమ్స్ అనేది మనం చెప్పలేము యాక్చువల్గా, అంటే ఫస్ట్ ఇది రిపీట్ అవ్వాలి అట్లా అని చెప్పేసి. సో ఇక్కడ మనకి సింటాక్స్ ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు రైట్ డౌన్ while keyword. While is a keyword like for, and you can write the condition. ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అన్నట్లయితే కండిషన్ రాస్తావు, అండ్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ ఇట్ విల్ ఎంటర్ టు ద బ్లాక్. ఇక్కడ మనకు బ్లాక్ ఉంటుంది, ఈ బ్లాక్లోకి ఎంటర్ అయిపోతుంది, సింపుల్ అంతే. బట్ ఈ కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుంది అనేది మనకు తెలియదు, అండ్ ఇక్కడ మనకి లోపల ఏమవుతుంది అన్నట్లయితే అప్డేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు లోపల అప్డేషన్ అనేది ఉంటుంది, అంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఉంటుంది కదా. సో ఎందుకంటే ఇది అప్డేషన్ అనేది లేదు అంటే ఒక్కసారి కండిషన్ ట్రూ అయ్యింది అంటే, అంటే 1 ఈజ్ లెస్ దెన్ 10 ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 10. ఒక్కసారి ఇది లెస్ దెన్ 10 అయ్యింది అంటే ఇంక నువ్వు అప్డేట్ చేయకుండా, అంటే 1ని 2 చేయకుండా 2ని 10 చేయకుండా అలానే ఉన్నావు అంటే అది నువ్వు 100 టైమ్స్ చెక్ చేసుకున్నా లెస్ దెన్ అవుతుంది కదా, కండిషన్ ట్రూనే కదా. సో అంటే ఇక్కడ ఏమవుతుంది అలాంటి సిచ్యువేషన్లో, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇన్ఫైనైట్ టైమ్స్. ఇన్ఫైనైట్ టైమ్స్ ఇది లూప్ వెళ్ళిపోద్ది. సో రిమెంబర్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ద looping statement you should be very careful, otherwise it will go infinite times. Infinite times execution కి వెళ్ళిపోతుంది అనమాట. సో బీ కేర్ఫుల్ while you are going to work with the looping statement, remember this point. Okay, so condition block అండ్ ఇది కంటిన్యూస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ అప్డేట్ వెళ్ళిపోద్ది, మళ్ళీ అప్డేట్ వెళ్ళిపోయి మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటూ మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఓకే, నౌ లెట్స్ ట్రై విత్ ద ప్రోగ్రామ్. ఒకసారి మనం ప్రోగ్రామ్ మాట్లాడుతున్నాము. I'll comment this. While ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కండిషన్ నేను సేమ్ ఇస్తున్నాను, ఇక I is less than or equals to 5.
console.log అని చెప్పేసి I ఇచ్చేస్తాను. And I am going to increase this value. Okay, I press this. So now already we have I, so we forget to initialize. So I is equals to 1. I am going to provide, and now you will get 1 to 5, right? సో ఇది మనకి సింటాక్స్ అనమాట. నేను తర్వాత ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, వైల్ మనకి ఎందుకు, డూ వైల్ ఎందుకు అని చెప్పేసి. సో వైల్ సింటాక్స్ అయితే గుర్తుంచుకోండి, కండిషన్ అండ్ దాని తర్వాత బ్లాక్ అండ్ అప్డేట్ అవుతుంది, మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. వైల్ అప్డేట్ అయిన వెంటనే మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, చెక్ చేసుకుంటుంది, మళ్ళీ ట్రూ అయితే కండిషన్ చెక్, కండిషన్ ట్రూ అయితే బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది, సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయిన తర్వాత. ఓకే, అండ్ ఈవెన్ మనము లైక్ ఏపీఐ కాల్స్లో కూడా యూజ్ చేస్తాము ఈ వైల్ లూప్ అనేది. అండ్ లెట్స్ గో ద డూ వైల్. సో డూ వైల్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి, సిమిలర్గా. కాకపోతే ఇక్కడ వైల్ ఏం చేస్తుందంటే కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ చేస్తుంది ఈ బ్లాక్ అనేది. వైల్ అనేది ఏం చేస్తుంది, కండిషన్ ట్రూ అయితేనే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ డూ వైల్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేస్తుంది, ఐ మీన్ లైక్ ఎక్స్క్యూజ్ ఇస్తుంది అనమాట యూజర్కి. వన్స్ యూజర్ని ఐ మీన్ లైక్ వన్ టైం అనేది ఎలో చేస్తుంది, దాని తర్వాత ఫాల్స్ అయితే ఇంకా ఎలో చేయదు అన్నట్టు. ఐ మీన్ లైక్ వన్స్ కండిషన్ ఖచ్చితంగా ట్రూ అవ్వాలి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డూ వైల్కి సింటాక్స్ అనమాట. సో డూ ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే డూ అని చెప్పేసి బ్లాక్ ఇస్తావు, అండ్ ఈ బ్లాక్ లోపల ఏం రాస్తావు అంటే కండిషన్ అవసరం లేనిది, ఆర్ అంటే ఫస్ట్ టైం అసలు నాకు కండిషన్ వద్దు అని అనుకున్నది మనం ప్రింట్ చేసేస్తాం అన్నట్టు. ఫస్ట్ ఇక్కడ console.log console.log అని చెప్పేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 టైమ్స్ అలా ప్రింట్ అవ్వాలి. ఓకే, 5 టైమ్స్ అలా ప్రింట్ అవ్వాలి. బట్ ఎప్పుడు ప్రింట్ అవ్వాలంటే అది కండిషన్ ట్రూ అయితేనే మనకు ప్రింట్ అవ్వాలన్నట్టు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డూ వైల్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, డూ తర్వాత వైల్ అనేది రాస్తావు అన్నట్టు. ఇక్కడ డూ అనేది కూడా ఒక కీవర్డ్ అనమాట. ఇక్కడ వైల్ దగ్గర నువ్వు మాత్రం కండిషన్ చెప్పగలుగుతావు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఐ ఈజ్ లెస్ దెన్ 5 అనేది ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ ఏమవుతుంది అన్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది అన్నట్లయితే ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆల్రెడీ ఉంది, డిఫాల్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఎలాంటి కండిషన్ అవసరం లేదు. ఐఎమ్ డూ వైల్ లూప్ అని చెప్పేసి డిఫాల్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దాని తర్వాత ఏమవుతుంది, కండిషన్కి వస్తుంది, కండిషన్కి వచ్చి కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఐ ఈజ్ లెస్ దెన్ 5 అంటే కండిషన్ ట్రూనే. ఒకవేళ ట్రూ అయితే మళ్ళీ డూలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నీకు ఏమవుద్ది, ఇక్కడ మనం ఐ ఈజ్ లెస్ దెన్ 5 అన్నాము, బట్ ఎలాంటి అప్డేషన్ అనేది లేదు. సో ఎలాంటి అప్డేషన్ లేదు అన్నప్పుడు మనకి ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇన్ఫైనైట్ టైమ్స్. ఒకసారి చూడండి, ఇలాంటి సిచ్యువేషన్లో సిస్టమ్ లైక్ హ్యావ్ ఎ ఛాన్స్ టు గెట్ ఐ మీన్ లైక్ హ్యాంగ్. చూడండి అలా రిపీట్ ఐ మీన్ లైక్ రన్ అవుతుంది కానీ ఎలాంటి ఎగ్జిక్యూషన్ అనేది అవ్వట్లేదు. ఎందుకంటే కండిషన్ చెక్ అనేది ఇక్కడే ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ సరిపోతుంది, ఇక్కడ ఇవ్వడానికి లేదు, ఛాన్స్ లేదు. సో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇన్ఫైనైట్ టైమ్స్. సో గుర్తుంచుకోండి, ఇలాంటి సిచ్యువేషన్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. Just replace the page, or I'll go with another, for example. See, చెప్పానా, ఏమని చెప్పాను మీకు, ఇట్ విల్ గెట్ హ్యాంగ్ రైట్. చూడండి ఇలా అవుతుంది అనమాట పరిస్థితి. యూ హ్యావ్ టు క్లోజ్ దిస్ ట్యాబ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి హ్యావ్ ఎ ఛాన్స్ టు గెట్ ఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వేరేది ఏమన్నా తీసుకుంటాను అంటే మనకు అవుట్పుట్ కనిపిస్తే మీకు కూడా అర్థమవుతుంది, ఓకే ఇన్ఫైనైట్ టైమ్స్ అంటే. ఇప్పుడు మీకు అక్కడ ఇన్ఫైనైట్ టైమ్స్ కనపడలేదు కాబట్టి మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు.
సో సేమ్ అదే ఇక్కడ నేను మళ్ళీ కోడ్ ఇచ్చాను అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎగ్జిక్యూట్ వ్యూ అంటే ఒకవేళ ఇక్కడ అవుట్పుట్ ఏమైనా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ఐఎమ్ డూ వెల్ అని చెప్పేసి ఎన్నిసార్లు వస్తుంది చూడండి. ఇలా ఉంటుంది అన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫైన్. ఇంక ఇప్పుడు ఎలాంటి ఇష్యూ ఉండదు, మీరు వేరే కోడ్ ఏమైనా రాసినా కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా అనమాట. అంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి, ఆఫ్టర్ ద బ్లాక్ యూ హ్యావ్ టు మెన్షన్ ద అప్డేషన్. ఖచ్చితంగా అప్డేషన్ మెన్షన్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి అలాంటి ఇష్యూ ఉండదు మనకు, ఎందుకంటే నేను అప్డేషన్ ఇచ్చాను. ఓకే ఫైన్. సో మళ్ళీ క్లోజ్ చేద్దాము. సేమ్ ఓకే ఫైన్. సో ఇప్పుడు చూడండి ఎలాంటి ఇష్యూ ఉండదు మనకి, జస్ట్ మనకి 4 టైమ్స్ ప్రింట్ అయింది. అవును, 4 టైమ్స్ ప్రింట్ అయింది అండ్ అంతే. ఒకవేళ మనకి 5 టైమ్స్ కావాలంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అని చెప్పండి, 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎలాంటిది మరి ఎందుకు స్ట్రక్ అవ్వట్లేదు సిస్టమ్ అంటే, అంటే ఇది ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంది కాబట్టి నీకు అలా అంటే లైక్ ఈజీగా అవుట్పుట్ ఇచ్చింది. బట్ ఇందాక ఇన్ఫైనైట్ టైమ్స్ అంటే నువ్వు అలాగా 1 డే అంతా అలా పెట్టినా కానీ ఇంకా ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో అలాంటి మిస్టేక్స్ అనేవి మనం చేయకూడదు. ఓకే, సో ఇది డూ వైల్ అనమాట. లైక్ ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే లైక్ ఓటీపీ ఒకవేళ మనం ఏమైనా చెక్ చేయాలి అంటే లైక్ ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ అని చెప్పేసి నువ్వు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం లేదు అన్నట్లయితే యూజర్కి ఇన్ని టైమ్స్ అని ఎలో చేస్తాము. సో డిఫాల్ట్గా ఎలో చేస్తాం ఫస్ట్. ఎలో చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే అప్డేట్ చేస్తాం వాల్యూ. అంటే వాడి ట్రైస్ అంటే ఇక్కడ ట్రై వాల్యూ నేను ఇనీషియల్గా 0 పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ అనేది నువ్వు ట్రై అనుకోవచ్చు. సో ట్రై వాల్యూ ఓకే, ట్రై అనేది ఆల్రెడీ కీవర్డ్ ఒకటి ఉంది, సో దట్ ఇట్ విల్ గివ్ ద ఎర్రర్. ఓకే, నేను ట్రైస్ అని చెప్పేసి ఇచ్చాను. సో ట్రైస్ ఇనీషియల్గా 0 ఉంది. సో ఇనీషియల్ ట్రై అనే దానికి నేను ఇచ్చేసాను, యాక్సెస్ ఇచ్చాను వాడికి. అండ్ ఎప్పుడైతే యాక్సెస్ ఇచ్చానో అప్పుడు అప్డేట్ చేశాను. సో ట్రైస్ అనేది మనకి ఏమవుతుందంటే అప్డేట్ అయిపోద్ది 1తో. ఓకే, అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే పాస్వర్డ్ కానీ లేకపోతే ఓటీపీ అనేది ఒకవేళ కరెక్ట్ ఎంటర్ చేస్తే ఓకే ఫైన్, బాగానే ఉంటుంది అన్నట్టు. సో లేదంటే లైక్ పర్టికులర్ ఈ బ్లాక్ అనేది మళ్ళీ మనం ఒకవేళ ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కండిషన్ రాసుకుంటాం. సో కండిషన్ రాసుకున్నప్పుడు మళ్ళీ మనకి ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది అనమాట, సేమ్ లైక్ వైల్. కాకపోతే వైల్లో మన కండిషన్ ఎక్కడ ఉంటుంది, డూ వైల్ ఏంటంటే వైల్కి డూ వైల్కి సింపుల్ ఒక డిఫరెన్స్ చెప్తాను గుర్తుంచుకోండి. వైల్ అనేది కోడ్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కండిషన్ చెక్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ డూ వైల్ అనేది ఒక్కసారి మాత్రం ఎగ్జిక్యూట్ అనేది చేయడానికి ఛాన్స్ ఇస్తుంది. ఫస్ట్ ఇనీషియల్ 1 టైం మాత్రము కండిషన్తో అవసరం లేకుండా సింగిల్ టైం ఛాన్స్ అనేది ఇస్తుంది. బట్ వన్స్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ కండిషన్ అనేది స్టార్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు దాకా మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ ఈ 3 లూప్స్ అనేవి మనకి ట్రెడిషనల్ అనమాట. అంటే లైక్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కామన్గా, అంటే ఒక పైథాన్లో మాత్రం మనకి ఫర్ వైల్ ఉంటుంది, డూ వైల్ అలా ఏమి ఉండదు. ఎందుకంటే మనం డూ వైల్ అంత యూజ్ చేయము ఈవెన్ రియల్ టైంలో. ఫర్ ఆర్ వైల్ ఈజ్ ఎనఫ్ ఫర్ అస్. ఓకే, సో అండ్ రిమైనింగ్ ఫర్ ఇన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ లైక్ జావా స్క్రిప్ట్ అన్నట్టు. మనకి ఫర్ ఆఫ్ లూప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అన్నట్లయితే మోస్ట్లీ వీ డు యూస్ ఫర్ అరేస్, ఎందుకంటే మనం అరేస్తో ఎక్కువ వర్క్ చేస్తాము తర్వాత. సో అరేస్తో మనం ఎక్కువ వర్క్ చేస్తాం కాబట్టి మనకి ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఫర్ ఆఫ్ అనేది. సో అరే ఆఫ్ లైక్ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో లైక్ ఆ వాల్యూస్ని మనం ఐటరేట్ చేయడానికి అంటే 1 by 1 వాల్యూస్ తెచ్చుకోవడానికి సో we use like for of. So simply like for of use it to iterate values of arrays or not only arrays, like wherever you can have indexes.
ఇండెక్సెస్ ఎక్కడైతే ఉంటాయో నువ్వు అక్కడ యూజ్ చేయొచ్చు, లైక్ స్ట్రింగ్స్ అని యూజ్ చేయొచ్చు, లేకపోతే మనకి తర్వాత సెట్ అనేది ఉంటుంది, సో దాంట్లోనే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇమాజిన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్గా అరేస్ ఎలా ఉంటుందని చెప్పేసి, నేను నేమ్స్ అని చెప్పేసి ఇలా తీసుకుంటున్నాను. సో నేమ్ 1, సో ఇక్కడ నేను మొత్తం 7 నేమ్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ 7 నేమ్స్ నాకు అవుట్పుట్ కావాలి. ఈ 7 నేమ్స్ నాకు అవుట్పుట్ అంటే లైక్ కన్సోల్ అట్లాగా ఆఫ్ నేమ్ 1 అని చెప్పేసి కావాలి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ లైక్ వీడియోలో మాట్లాడుకున్నప్పుడు లైక్ ఏంటి అంటే, మీరు ఒకవేళ అరే ఆఫ్ వాల్యూస్ని యాక్సెస్ చేయాలన్నా, లేకపోతే ఒక స్ట్రింగ్లో ఉన్న పర్టికులర్ క్యారెక్టర్ని యాక్సెస్ చేయాలన్నా మనకి ఇండెక్స్ అనేది ఉంటుంది, రైట్? ఇండెక్స్. సో ఇక్కడ కూడా మనకి ఇండెక్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒకవేళ నాకు ఫస్ట్ వాల్యూ కావాలి అన్నట్లయితే నేమ్స్ ఆఫ్ 0 ఇది యూజ్ చేసుకుంటే చాలు, నాకు అవుట్పుట్ నేమ్ 1 వచ్చేస్తుంది. సేమ్ లైక్ నేమ్ 2 కావాలంటే నేమ్స్ ఆఫ్ 1, నేమ్స్ ఆఫ్ ఇలా అనమాట. ఇప్పుడు ఇలాంటి టైంలో ఒకవేళ నాకు అన్ని వాల్యూస్ కావాలి అంటే నువ్వేం చేయాలి? కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి నేమ్స్ ఆఫ్ 0 అని చెప్పాలి. అండ్ దాని తర్వాత నేమ్స్ ఆఫ్ 1, 2, 3, 4, 7, 4, 5, 6 దాకా ఉంటాయి, 7 ఉండాలి. సో ఇప్పుడు చూడండి మనకు నేమ్ 1, నేమ్ 2, నేమ్ 3 up to నేమ్ 7 we got it, right? But remember, when you are going to write the logic, నువ్వు లాజిక్ బిల్డ్ చేసేటప్పుడు యూ షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ డ్రైవ్. సో డ్రైవ్ ప్రిన్సిపల్ అని ఉంటుంది. డ్రైవ్ విచ్ మీన్స్ లైక్ do not repeat yourself. సో యాజ్ ఎ డెవలపర్ యూ షుడ్ నాట్ రిపీట్ యువర్ సెల్ఫ్. అంటే నువ్వు కోడ్ రాసేటప్పుడు సేమ్ అదే మళ్ళీ మళ్ళీ అంటే అదే అవుట్పుట్ కోసము నువ్వు అదే కోడ్ మళ్ళీ మళ్ళీ రాయడం కరెక్ట్ కాదు. దట్స్ వాట్ యాక్చువల్లీ కాల్ డ్రై. అంటే దాన్నే మనము డ్రై కోడ్ ప్రిన్సిపల్ అంటాము. డు నాట్ రిపీట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఇది కరెక్ట్ కాదనమాట. అంటే లైక్ నువ్వు అన్ని సార్లు సేమ్ లైన్ ఆఫ్ కోడ్ అనేది రాయడము ఇట్ ఈస్ లైక్ ఆపోజిట్ టు ద డ్రై ప్రిన్సిపల్. సో దెన్ వాట్ యూ నీడ్ టు డూ, యూ హ్యావ్ టు ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ డ్రై. ఇక్కడ నువ్వు 7 అంటే 7 ఉన్నాయి కాబట్టి 7 టైమ్స్ రాసావు. వాట్ ఇఫ్ యూ హ్యావ్ 700 వాల్యూస్? ఇక్కడ 700 వాల్యూస్ ఉంటే ఏం చేస్తావు? 700 టైమ్స్ రాస్తావు, సింపుల్ అంతే కదా. బట్ అది కరెక్ట్ కాదు. సో అలాంటి సిచ్యువేషన్లోనే మనం ఈవెన్ ఈ ఫర్ లూప్ అనేది కూడా యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, బట్ ప్రత్యేకంగా మనకి ఈవెన్ ఫర్ లూప్ కూడా మనం యూజెస్ చేయొచ్చు. ఒకసారి నేను చెప్తాను చూడండి. ఐ టేక్ లెట్ ఇనీషియల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నేను మరి 0 ఎందుకు తీసుకుంటున్నా అంటే, ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ ఇనీషియల్ వాల్యూ మనకి ఇండెక్స్ వాల్యూ అనేది 0 ఉంటుంది. సో నేను నాకు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇనీషియల్ వాల్యూ 0 అని తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు దట్ లెంత్, అంటే నేమ్స్ ఏదైతే ఉందో అంటే అన్నిసార్లు రిపీట్ అవ్వాలి కదా మనకి. సో నేమ్స్ డాట్ లెంత్ అని చెప్పాను. అంటే ఇప్పుడు నేమ్స్ డాట్ లెంత్ అంటే ఏమవుతుంది? 7. అంటే ఇక్కడ నువ్వు ఏం చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ 7 అని ఇచ్చావు అనుకో, ఓకే ఇట్ విల్ వర్క్, బట్ చెప్తాను. అండ్ ఐ ప్లస్ ప్లస్ అని చెప్పేసి ఇచ్చాను. అండ్ ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పేసి నేమ్స్ ఆఫ్ దట్ ఐ వాల్యూ, అంటే ఐ అంటే ఇండెక్స్ అనమాట ఇక్కడ. అంటే ఇందాక ఇనీషియల్ వాల్యూ, ఇక్కడేమో ఇండెక్స్. సో
సో నేమ్స్ ఆఫ్ ఐ అంటే ఇనిషియల్గా మనకు 0 ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, నేమ్స్ ఆఫ్ 0 అంటే ఈ వాల్యూ ప్రింట్ అయిపోతుంది అనమాట. ఒకసారి నేను క్లియర్ చేస్తున్నాను కన్సోల్ అంతా. ఇప్పుడు రన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి అవుట్పుట్ ఏమవుతుంది. సో నేమ్ ఆఫ్ 1, నేమ్ ఆఫ్ 2, ఓకే. సో ఐ ఈజ్ లెస్ దెన్, ఓకే ఓకే 7 అవసరం లేదని చెప్పాను కదా ఇందాక. 7 వాల్యూస్ అంటే అంటే 6 ఇండెక్స్ అనమాట. సో 6 దాకా ఫిక్స్ చేస్తే సరిపోతుంది. సో 7th వాల్యూ అక్కడ ఏం లేదు కాబట్టి అదేం మనకి ఏమైంది, అన్డిఫైన్డ్ అనేది ఇచ్చింది అనమాట. సీ నౌ యూ గాట్ ఇట్, నేమ్ 7. ఇప్పుడు థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనం ఫిక్స్డ్ చేయకూడదు ఎప్పుడు కూడా వాల్యూ, అంటే 6 అని 7 అని 20 అని 100 అని అలా ఫిక్స్డ్ చేయకూడదు. ఎందుకు అంటే అరే అనేది అరే కెన్ వేరీస్, అంటే అరే అనేది అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇన్ ఫ్యూచర్ మైట్ బి, ఇప్పుడు నాకు స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 7 మెంబర్స్ ఉన్నారు, లేటర్ ఆన్ ఐ కెన్ హ్యావ్ 70 మెంబర్స్ ఆర్ 700 మెంబర్స్ ఆర్ 7000 మెంబర్స్. సో అలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ ఇప్పుడు నేను నేమ్ అనేది 7 దాకా ఉంచాను అని అనుకుందాము, జస్ట్ అనేది అక్కడ వాల్యూ అనేది 7 దాకా ఉంచాను అనుకున్నాము. నేను ఇక్కడ నేమ్ 8, నేమ్ 9, 10, 5, 12. సో అలా మీరు ఫిక్స్డ్ చేశారనుకోండి, మీరు ఎంత రన్ చేసినా కానీ ఫిక్స్డే ఉంటాయి వాల్యూస్. అంటే లైక్ 7, నేమ్ 7 దాకా మీకు వాల్యూ వస్తుంది. బట్ వాట్ అబౌట్ అదర్స్? బికాజ్ ఎందుకు అలా రావట్లేదు అంటే ఇక్కడ ఏమైంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దట్ ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0, అంటే ఇనీషియల్గా ఒక వాల్యూ తీసుకున్నాము 0 అని, అండ్ ఐ వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 6, అంటే ఒక కండిషన్ ఇచ్చాము, ఆ కండిషన్ కూడా ఓకే. అండ్ ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఏమన్నాము, బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత వాల్యూ అప్డేట్ అవుతుంది అని మాట్లాడుకున్నాము, రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వన్స్ కండిషన్ ట్రూ అవగానే మనకు వాల్యూ ప్రింట్ అయిపోతుంది నేమ్ 1 అని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ నేమ్స్ ఆఫ్ 0 అంటే ఇదే కాబట్టి, ఓకే బాగుంది. అలా మీకు 6 వాల్యూస్ ప్రింట్ అయిపోయింది, 7th వాల్యూ కూడా, అంటే ఇండెక్స్ పొజిషన్ 6 అంటే 7th వాల్యూ, సో అది కూడా మనకి ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత ఏమైంది అన్నట్లయితే 6 కాస్త 7 అయింది వాల్యూ, అంటే 7. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, 7 అయింది. 7 అంటే ఇప్పుడు మనకి ఏంటి, నేమ్ 9 అనమాట. బట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే కండిషన్ ఏమైంది, 7 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 6 అన్నావు, అంటే కండిషన్ ఇక్కడ ఫాల్స్ అయిపోతుంది, అందుకని బ్లాక్ అనేది ఇంక ఎగ్జిక్యూట్ అవ్వదు, నో మోర్. సో దట్స్ వై డోంట్ ఫిక్స్ దిస్ వాల్యూ. బెటర్ యూ కెన్ మెన్షన్ ఆల్వేస్ నేమ్స్ డాట్ లెంత్. సో అది ఒకవేళ చేంజ్ అయితే ఆ లెంత్ని బట్టి చేంజ్ అయిపోతుంది. 7 అయితే 7, 70 అయితే 70, 6 అయితే 6, 100 అయితే 100. సో లెంత్ని బట్టి మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఆల్వేస్ ట్రై టు టేక్ ద లెంత్. ఈవెన్ లెంత్ కూడా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఇట్ విల్ బి ఏ ప్రాబ్లం. సో లెంత్ తీసుకున్నప్పుడు నువ్వేం చేస్తావు అంటే, ఎందుకు లెంత్ తీసుకుంటే ప్రాబ్లం అని చెప్పాను, మనకి ఇండెక్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ లెంత్. ఇండెక్స్ ఎప్పుడు కూడా లెంత్ కన్నా ఒక వాల్యూ తక్కువ ఉంటుంది. ఎందుకు, లెంత్ ఆల్వేస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ కౌంటింగ్ 1, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇండెక్స్ ఈజ్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఆల్రెడీ వి నో దట్, రైట్. సో ఇప్పుడు ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే నువ్వేం చెప్తావు, 12 వాల్యూస్ ఉన్నాయని చెప్తావు, రైట్. లెంత్ ఎందుకంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అవునా కదా. మనకి లెంత్ అనేది ఎప్పుడూ కూడా 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, and there is a one more value 8, 9, 10, 11, 12. But when it comes to the index, but index అలా కాదు కదండి, మనకి ఇండెక్స్ ఎలా ఉంటుంది, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Okay, there is a one more value, right? So 7, 8, 9, 10, 11. So 11 is always less than 12. అంటే index is always less than length. ఇండెక్స్ అనేది లెంత్ కన్నా ఎప్పుడూ కూడా తక్కువే ఉంటుంది అనమాట. సో రిమెంబర్ దిస్ పాయింట్. సో దట్స్ వై యూ షుడ్ నాట్ యూజ్ ఆర్ ఈక్వల్. సో బెటర్ యూ కెన్ మెన్షన్ లెస్ దెన్. So now you can just mention less. Now you can see it will give you up to the last. You can update even if you want, you can update. నేను మళ్ళీ ఏ వాల్యూస్ మళ్ళీ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ సింటాక్స్ చూసుకోండి, 2 కామర్స్ పైన ఒకసారి క్లియర్ చేయండి కన్సోల్ అంతా.
అండ్ ఇప్పుడు రన్ చేయండి అండ్ యూ కెన్ సే హౌ మెనీ టైమ్స్ యూ గాట్ ద వాల్యూ. క్లియర్. సో ఇదనమాట ఏంటి ఫర్ ఆఫ్ అనేది. సారీ ఫర్ ఆఫ్ కాదు, మనం ఫర్ తోనే యూజ్ చేసాము, బట్ ఇక్కడ ఫర్ అనేది ఎలా ఉంటుంది, బట్ ఫర్ ఆఫ్ చూడండి. అంటే మనకి ఈ యొక్క ES6 కాన్సెప్ట్ ఏదైతే అంటున్నామో లేటెస్ట్, ఐ మీన్ లైక్ జావా స్క్రిప్ట్, దీంట్లో మనకి ఎప్పుడు కూడా ఏమవుతుంది అన్నట్లయితే ఇట్ ఆల్వేస్ లైక్ మేక్ కోడ్ వెరీ క్లియర్, సింపుల్ అండ్ క్లియర్. అంటే ట్రెడిషనల్ జావా స్క్రిప్ట్ చూసుకున్నట్లయితే మనకు అలా ఉంటుంది, బట్ లేటెస్ట్ జావా స్క్రిప్ట్ చూసుకున్నప్పుడు మాత్రం మనకి ఏమవుతుందంటే కొంచెం సింపుల్గా క్లీన్గా ఉంటుంది అనమాట. అంటే సింటాక్స్ అనేది ఎలా మనం యూజ్ చేస్తాము ఫర్ ఆఫ్ అనేది ఇక్కడ చూద్దాం. సింపుల్ ఫర్ అనే ఒక కీవర్డ్ తీసుకోండి అండ్ ఇక్కడ ఆఫ్ అనేది కూడా ఒక కీవర్డ్ అనమాట. అండ్ ఐ విల్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ నేమ్ ఆఫ్ నేమ్స్. సింపుల్ అంతే అయిపోయింది. కన్సోల్ డాట్ లాగ్ నేమ్ అని చెప్పండి. ఇక్కడ మీరు ఇండెక్స్లు రాసుకోవడాలు, ఇనీషియల్ వాల్యూలు మెన్షన్ చేసుకోవటాలు ఇవన్నీ అవసరం లేదు. సి దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఫర్ లూప్. ఇది ఫర్ లూప్ మనకి, ఇది ఫర్ ఆఫ్. ఏది సింపుల్ ఉంది అంటే లైక్ సింటాక్స్ వైజ్గా మీరే చూడండి. ఇనీషియల్ వాల్యూను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, కండిషన్ను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అప్డేట్ను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేమ్స్ నుండి ఒక నేమ్ తెచ్చుకుంటున్నాను అంటే ఫస్ట్ నేమ్. ఇది ఫర్ ఆఫ్ అనేది ఎప్పుడైతే నువ్వు యూజ్ చేస్తావో బిహైండ్ ఇట్ కెన్ అండర్స్టాండ్. ఓకే ఇప్పుడు యూజర్ ఈ లూప్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి వాల్యూ నుండి ఒక్కొక్క వాల్యూ కావాలి, అంటే నేమ్ 1 నేమ్ 2 నేమ్ 3 అనేది ఒక్కొక్క వాల్యూ నేను తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇది అర్థం చేసుకుంటుంది అట్లా. సి ఇప్పుడు నేను క్లియర్ చేస్తున్నాను కన్సోల్ అంతా అండ్ మళ్ళీ రన్ చేస్తున్నాను, సేమ్ అదే అవుట్పుట్ వస్తుంది మీకు. నేమ్ 1 నేమ్ 2 నేమ్ 3 అప్ టు నేమ్ 12. మళ్ళీ ఇక్కడ చూడండి నేమ్ 1 నేమ్ 2 నేమ్ 3, మళ్ళీ ఇంకొకసారి రావాలి, ఇది చూడండి నేమ్ 1 అయిపోయింది. సో ఎంత సింపుల్ అండ్ క్లియర్ ఉందో చూడండి. ముఖ్యంగా మనం అరేస్ యూజ్ చేసేటప్పుడు అరే ఆఫ్ వాల్యూస్ని మనం ఐటరేట్ చేయాలి అంటే సింపుల్ యూ కెన్ గో విత్ ద ఫర్ ఆఫ్ ఆర్ ఈవెన్ ఫర్ ఈచ్ ఆల్సో. లైక్ ఫర్ ఈచ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను అరే మెథడ్ అని చెప్పేసి. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫర్ ఇన్ అనమాట. ఫర్ ఆఫ్ ఓకే. నెక్స్ట్ ఫర్ ఇన్. ఈ ఫర్ ఇన్ అనేది మనకి ఆబ్జెక్ట్స్ కోసం అంటే లైక్ కీ వాల్యూస్ ఉంటాయి కదా, సో అలాంటి మనము యూజ్ చేయాలి అన్నప్పుడు మోస్ట్లీ మనం లైక్ ఏమంటాము లైక్ ఫర్ ఇన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే సో అంటే ఒక వాల్యూ దాంట్లో ఉంది అంటే మనము ఇది ప్రింట్ చేసుకుంటాం అనేసి మీనింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఆబ్జెక్ట్ కాల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్. ఆబ్జెక్ట్ని మనం ఇలా కర్లీ బ్రాకెట్స్తో ఇండికేట్ చేస్తాము, బట్ అరేస్ మాత్రం స్క్వేర్ బ్రాకెట్స్తో ఇండికేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ యూజర్ 1 కామతో సపరేట్ చేయాలి ఇప్పుడు కూడా. దీన్ని మనం కీ అంటాము, దీన్ని మనం వాల్యూ అంటాము. సో వాల్యూ కెన్ బి ఎనీ డేటా టైప్ లైక్ నెంబర్ అయినా అవ్వచ్చు, స్ట్రింగ్ అయినా అవ్వచ్చు, బూలియన్ డేటా అవ్వచ్చు, అరే అవ్వచ్చు, ఆబ్జెక్ట్ అవ్వచ్చు. దట్ కెన్ బి ఎనీథింగ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్, ఐ విల్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 27 and for example city. ఓకే సో ఇది ఒక యూజర్ డేటా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాం, ఫర్ ఇందాక ఫర్ ఆఫ్ యూజ్ చేస్తాం, ఇప్పుడు ఇన్ అనమాట. సేమ్ ఆఫ్ ప్లేస్లో ఇన్ పెడతాం అంతే. లెట్ అంటే 1 by 1 వాల్యూ తీసుకొస్తున్నాం అన్నట్టు. అంటే ఫస్ట్ కీని బేస్ చేసుకొని, అంటే ఇక్కడ దీని సింటాక్స్ ఎలా అంటే కీ ఇన్ యూజర్ అంటే ఇది కీ అని చెప్పాను కదా, సో నేమ్ ఇన్ యూజర్ అంటే ఈ యొక్క ప్రాపర్టీని తీసుకురావాలి అని చెప్పేసి మీనింగ్ అన్నట్టు. అంటే మనం కీని తెచ్చినప్పుడు ఏం చేస్తాము, సో ఆ కీని బేస్ చేసుకుని వాల్యూని యాక్సెస్ చేసుకుంటాము. ఇక్కడ మనకి ఇండెక్స్ ఉండవు అరేలాగా, కీని బట్టి నువ్వు వాల్యూని యాక్సెస్ చేసుకోవాలి. సో దట్ ఇక్కడ నేను ఏం చేస్తాను అన్నట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కీ ఇన్ యూజర్ అంటే ఇక్కడ కీ అంటే ఇక్కడ ఇది వచ్చేస్తుంది వాల్యూ. ఓకే కీ ఇన్ యూజర్ అని చెప్పేసి కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి కీ ఇస్తున్నాను. అంటే కీ అంటే నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అన్నట్టు, ఆర్ వాట్ ఎవర్ ద వాల్యూ వీ హ్యావ్ హియర్. నేమ్ ఏజ్ సిటీ అనేది కీ అనమాట. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అన్నట్లయితే ఒకవేళ మీరు ఆ యొక్క వాల్యూని యాక్సెస్ చేయాలి అంటే యూజర్ ఆఫ్ కీ అని చెప్పేసి ఇలా ఇవ్వాలి. అంటే ఇందాక ఎలా అయితే నువ్వు ఇండెక్స్ వాల్యూ ఇచ్చావో నేమ్స్ ఆఫ్ లైక్ 0 నేమ్స్ ఆఫ్ 1 అని చెప్పేసి, సేమ్ అలానే యూజర్ ఆఫ్ దిస్ కీ అంటే మనకు వాల్యూ ఇది వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఏమవుతుంది.
నేమ్ యూజర్ 1, ఏజ్ 27, సిటీ హైదరాబాద్. సో ఫర్ ఇన్ అనేది మనం ఇలా దీనికోసం యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఫర్ ఈచ్ అనేది లైక్ ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది, లైక్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటాము యాక్చువల్గా దీన్ని మనం ఇంకొక నేమ్తో. సో మనము ఫర్ ఈచ్ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఎందుకు అంటే దీనికి లైక్ డిపెండెంట్ వేరే అంటే లైక్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఫంక్షన్స్ తెలియకుండా మనము ఇదేం చేయలేము. మనం ఇది ఫర్ ఈచ్ అనేది తెలియాలి అన్నట్లయితే ఫస్ట్ ఫంక్షన్స్ తెలియాలి. సో ఫంక్షన్స్ తర్వాత ఇది నువ్వు అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదనమాట అండి ఫర్ ఐ మీన్ లైక్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఫర్ ఉంటుంది, వైల్ ఉంటుంది, డూ వైల్ ఉంటుంది, ఫర్ ఆఫ్, ఫర్ ఎండ్ అండ్ ఫర్ ఈచ్ ఉంటుంది. అది మనం ఫర్ ఈచ్ అనేది తర్వాత మాట్లాడుకుందాము. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో మనం ఏం చేద్దాం అన్నట్లయితే నెక్స్ట్ వీడియోలో సపరేట్గా లైక్ మీకు ఇందాక చెప్పాను కదా, మనకి వైల్ అనేది లేకపోతే డూ వైల్ అనేది, అంటే వైల్ మేబీ మీకు అంత డిఫరెన్స్ అనేది అర్థం కాకపోవచ్చు ఇనీషియల్గా, బట్ మీరు ఎప్పుడన్నా ప్రాక్టికల్గా వర్క్ చేసినప్పుడు ఓకే వైల్ ఇలా హెల్ప్ అవుతుందా, అంటే ఫర్ అనేది ఇలా వర్క్ అయితే వైల్ ఇలా ఉంటుందా అన్న డిఫరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ డిఫరెన్స్ నేను మీకు ముందే ఇంకా ఇవ్వాలి కాబట్టి ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో ఓన్లీ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ మాట్లాడుకుందాము. సో ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే మనం ట్రై చేస్తామో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు అంత లాజిక్ అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే.